బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు వైసీపీ ఆఫీస్ పై దాడిని ఏపీ మంత్రి విడుదల రజని తీవ్రంగా ఖండించారు. టీడీపీ జనసేన గూండాలే పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని ఆరోపించారు. రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారన్న ఆమె ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టలేదని హెచ్చరించారు. బీసీ మహిళ పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోతున్నామన్న భయంతోనే దాడికి పాల్పడ్డారని, ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు లోకేష్కు బీసీలంటే ఎంత చిన్న చూపో ఈ ఘటనతో అర్థమవుతుందని, లాఠీ చార్జ్ చేసినప్పటికీ దాడి కొనసాగించడం చూస్తే ఎంతకి తెగించారో స్పష్టమవుతుందన్నారు మంత్రి రజని. మరోవైపు దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఘటనలో 32 మందిని అదుపులోకి తీసుకున్నామన్న డీఎస్పీ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ దాడిని చూసినట్టయితే